మీరేమో ఇవన్నీ కాదు, హంద్రీనివా కాదు, గాలేరు నగరి కాదంటారు. మరోవైపు కడప జిల్లాలో పులివెందల కాన్స్టిట్యూషన్ పరిధిలో వేంపల్లికి చెందిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ గారిన సతీష్ రెడ్డి గారు గాలేరు నగరి పూర్తి చేస్తున్నాం, మరో 3 నెలల్లోనే కృష్ణా జిల్లాలో గండికోట రిజర్వాయర్ తీసుకొస్తా, గండికోటకి నీళ్లు తెచ్చిన తర్వాతనే గడ్డము వెంట్రుకలు తీస్తానంటూ గడ్డం జుట్టు పెంచుతున్నారు. మరి మీరేమో సాధ్యం కాదంటున్నారు. మరి ఆయన నేను సతీష్ రెడ్డి నా ఫ్రెండే, ఆయనకు ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నా. ఆయన గడ్డము అమరావతి వరకు పెరిగినా కూడా ఆ పులివెందులకు నీళ్లు రావు, గడ్డ కొరిగించుకోమను ముందు. మరోవైపు పోలవరం చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తి చేస్తారంటారా? అంటున్నాడు కేంద్రం ఇచ్చే డబ్బులు దండికి వస్తున్నాయి కాబట్టి అయిపోతుంది అనుకుంటున్నాడు. ఏమో ఎవరెవరు మిగుతారో దాంట్లో, ఆ డబ్బులు వచ్చిన దాంట్లో. బ్రదర్, ఈ కేంద్రం అనౌన్స్ చేశారు మొన్న డబ్బులు ఇస్తాం నోటని. డాక్టర్ రాయలసీమకి ఎన్ని ఇచ్చారు చెప్పు. ఇప్పుడు డబ్బులు వచ్చా అని పండగలు చేసుకుంటున్నారు. డబ్బులు ఎందుకు పండగలు? ఖచ్చితంగా ఈ డబ్బులు కదా కొట్టేసేది ఏం కొట్టేస్తారు? డబ్బులే కదా. రాజీవ్ గాంధీ ఆయన పాపం ఆయన ఏం మంచి పనులు చేసినాడో, ఈ దేశానికి ఏం చెడ్డ పనులు చేసినాడో, కానీ ఒక్కటి మాత్రం మంచి మాట చెప్పిపోయినాడు ఆయన పార్లమెంట్లో. ఏమన్నాడంటే, మనం ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి 100 రూపాయలలో 78 రూపాయలు మధ్యవర్తులు కొట్టేస్తున్నారు, 22 రూపాయలే చూడు ప్రజలకు దక్కుతా ఉందని చెప్పిపోయినాడు. వాస్తవం ఇది. ఎప్పుడు ఆయనను ఎల్టీటీ ఉగ్రవాదులు చంపక ముందు చెప్పినది ఇది. కాలం అయిపోయా. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? 92% మధ్యవర్తులు మింగుతున్నారు, 8% మాత్రమే ప్రజలకు దగ్గుతా ఉంది ఇప్పుడు ఈ దేశంలో. కాబట్టి ఈ ప్యాకేజీలు, ఈ కథలు, ఇవన్నీ అన్ని మధ్యవర్తులు తినిపోయే ప్యాకేజీలు తప్ప ప్రజల ప్యాకేజీలు కాదు ఇవి. ఈరోజు చూడండి, వాస్తవంగా మొత్తం మీద ప్రత్యేక హోదా అని అల్లరి చేస్తూ ఉన్నారు. చాలా తప్పది. ప్రత్యేక హోదా రాదు. అదే రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే ఆ నామ్స్ కింద ఫిట్ ఇన్ అవుతుంది రాయలసీమ. ప్రత్యేక హోదాతో పాటుగా స్టేట్ కూడా, 2 ఒకటేసారి అమడాల పిల్లలు అంటే కౌల పిల్లలు పుడతారు 2. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటిగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదు. ఆ నామ్స్ కింద ఫిట్ ఇన్ కాదు. ప్రత్యేక హోదా వచ్చినా కూడా ఎవడు బాగుపడతాడు? ట్యాక్స్ కన్సెషన్స్ లేకపోతే ఇంకోటి ఎవరికి? ఇండస్ట్రియలిస్టులకు, పెట్టుబడిదారులు ఎక్కడ పెడతారు? కేవలం కోస్తాలో పెడతారు, ఈడ పెట్టరు. రాయలసీమలో వాళ్ళకేం కర్మ? ఈడ పెట్టుబడిదారులు లేరు. పెట్టేదంతా అక్కడే, వాళ్ళే బాగుపడేది. అదే కాదు, నిన్న బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $650 మిలియన్ రుణం ఇచ్చారు. ఎందుకు? కోస్టల్ కారిడార్ను డెవలప్ చేసేదానికి. కోస్టల్ కారిడార్ అంటే ఏందయ్యా? దాంట్లో రాయలసీమలో వస్తుందా? కోస్టల్ కారిడారు రాయలసీమలో ఉందా? లేదే. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు లేవు. రాయలసీమలో సముద్రాలే లేవు. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఉంది. కోస్టల్ కారిడార్కు అన్ని ఫెసిలిటీస్ $650 మిలియన్ డెవలప్ చేసినప్పుడు ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులంతా ఆ ఏరియాలో పెడతారు. కానీ రాయలసీమకు వచ్చేది ఏముంది? కోస్టల్ కారిడార్ అక్కడనే, ప్యాకేజీలు అక్కడనే, అన్నీ అక్కడనే, ప్రాజెక్టులు అక్కడనే, అమరావతి క్యాపిటల్ సిటీ అక్కడనే, హైకోర్టు అక్కడనే, హాస్పిటల్స్ అక్కడనే, ఎయిమ్స్ అక్కడనే, అగ్రికల్చర్ మరి యూనివర్సిటీలు అక్కడనే. ఈడ ఏముంది? షిప్ ఇచ్చినారు చేతికి అడుక్కోమని, ఇంటింటికి పోయి దేహీ అని అడుక్కోమని రాయలసీమ వాసులు. కాబట్టి అన్నీ అక్కడనే తీసుకొని పోయి మళ్ళా కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్. రాయలసీమకు ఏమిస్తున్నారయ్యా మీరు? రాయలసీమకు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అప్పులు మీరు ఇస్తున్నది రాయలసీమ వాసులకు. నిరుద్యోగము మీరు ఇస్తున్నది రాయలసీమ వాసులకు. పేదరికం తప్ప, అర్ధాకలి తప్ప ఇంకోటి ఇస్తున్నారా? వలసలు తప్ప ఇంకోటి ఏమన్నా ఇస్తున్నారా రాయలసీమకు? సిగ్గు లేదా మీకు? రాయలసీమ ఈ రకంగా వెనుకబడి అన్యాయానికి గురి అవుతుంటే ఈ నాయకులు మాట్లాడకుండా
డబ్బు మీ ఆత్మంతా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటే, పదవుల చుట్టే తిరుగుతూ ఉంటే, రాయలసీమ వాసులు ఈరోజు నష్టపోతుంటే మీరు ఎందుకు మేల్కోరు? ఎందుకు మాట్లాడరు? మీరు సిగ్గు లేదా మీకు? అందుకే రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ప్రజల చేతికే మరి పరిపాలనా పగ్గాలు మరి అందినప్పుడే రాయలసీమ బాగుపడేదని చెప్పి ఈరోజు ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అంటున్నారు ఒకవైపు తీసుకుని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం అంతా కూడా తుంగభద్రలో ఆ పరివాహ ప్రాంతంలో వర్షం లేకపోవడమే, నీళ్లు లేవు, మొత్తం పూడిక పేరుకుపోయింది. ఈసారి అక్టోబర్ 5 నుంచి కూడా మొత్తం మీద అసలుకి తుంగభద్ర నుంచి అవుట్ గోయింగ్ కూడా బ్రదర్ ఇండస్ట్రియల్ యూస్ కోసము, అది జిందాల్ కానీ ఇంకోటి కానీ ఇండస్ట్రియల్ యూస్ కోసం కేటాయించింది ఎంత, బోర్డులో అప్రూవల్ ఉన్నది ఎంత, కానీ వాళ్ళు వాడుతున్నది ఎంత, ఈరోజు లెక్కలు తేల్చామనండి.